వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 15వ తారీఖు మకర సంక్రమణం. అది పుణ్యకాలం. సూర్యుడు తన యొక్క దక్షిణ దిక్కు సంచారాన్ని వదిలిపెట్టి మరలా ఉత్తరానికి సంచారం చేసేటువంటి పరమ పవిత్రమైనటువంటి కాలం. ఆ సూర్యుని యొక్క మార్పు ద్వారా ద్వాదశ రాశులపై ఆ రవి యొక్క మార్పు ప్రస్ఫుటమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఆత్మశత్రోత్సాహ వన పర్వతాది పితృకారకో సూర్య అన్నారు. అంటే ఈ సూర్యుడే మన కాల గణనకి, పంచాంగములకి, దినములకి, నక్షత్రములకి, గ్రహాలకి కూడా వీటన్నిటికీ కూడా ఆయన అధిపతి. ఆయన ఆధీనంలోనే సృష్టి నడుస్తూ ఉన్నది. అందుకనే ఆయన్ని ప్రత్యక్ష నారాయణుడు అన్నారు. సూర్యుడు లేకపోతే ఏమీ లేదు. మరి అటువంటి సూర్యుని యొక్క మార్పు ద్వారా ద్వాదశ రాశులు ఏ విధంగా ప్రభావాన్ని చెందుతూ ఉన్నాయి, ఏ విధమైనటువంటి ఫలితాలు. ఎందుకంటే సూర్యుని యొక్క మార్పు మాసం మాసార్ధత కుజ బుధ శుక్ర రవిర్మాసం అన్నది శాస్త్రం. అంటే ఒక నెల రోజుల పాటు రవి యొక్క ప్రభావం ఉంటుంది. రోజుకి 1 డిగ్రీ చొప్పున రవి సంచరిస్తూ ఉంటారు ప్రతి రాశి యందు కూడా. రాశికి 30 డిగ్రీలు ఉంటే రోజుకు 1 డిగ్రీ చొప్పున 30 రోజుల పాటు ఒక రాశిలో సంచారం చేస్తారు. మరి ఇలా ఒక నెల రోజుల్లో సంచరించేటువంటి సూర్యుడు ఈ మకర సంక్రమణం చేసినప్పుడు జనవరి నెల 15వ తారీఖు నుండి ఫిబ్రవరి నెల 15వ తారీఖు వరకు కూడా ఆయన మకర రాశి ఎందే. అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లోనూ, శ్రవణం 4 పాదాల్లోనూ, ధనిష్ట మొదటి 2 పాదాల్లోనూ ఆయన సంచారం సాగినంత వరకు కూడా ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారికి శుభ ఫలితం ఉంటుంది, ఏ రాశి వారికి మిశ్రమ ఫలితం ఉంటుంది, ఏ రాశి వారికి చెడు ఫలితాలు వస్తాయి అనేటువంటిది తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు ఉన్న పండగల్లో అన్ని కూడా పెద్ద పండగ ఇదే. మరి ఆ పండగ సమయంలో మరి మనకి ఏమి కలిసి వస్తుంది రవి యొక్క మార్పు ద్వారా అనేటువంటి విషయాల్ని ఈ కార్యక్రమం ద్వారా కూలంకషంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఇక కన్యారాశి వారి పరిస్థితులను చూస్తే అర్ధాష్టమ రవి యొక్క దోషం పోతోంది. ఇది ఒక గొప్ప విషయం. ఎందుకు? ద్వాదశాష్టమ జన్మస్థా శని అర్క అంగారక గురువు. ఇందులో ప్రత్యేకించి చతుర్థాన్ని చెప్పలేకపోయినా అర్ధాష్టమ స్థానము అంటే, చతుర్థ స్థానము అంటే బంధుభావేన బంధుశ్చ గృహం మాతృబలం సుఖం అన్నారు. ఇది చాలా కీలకమైనటువంటి స్థానం. విద్య, ఉద్యోగము, కుటుంబము, తల్లిగారు లేదా సుఖస్థానంగా కూడా దీన్ని అభివర్ణించడం జరిగింది. మరి ఆ స్థానంలో రవి సంచరించడం వల్ల అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్య నిమభోజనం అన్నారు. అంటే ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు దెబ్బతింటాయి. గత నెల రోజులుగా చూసుకుంటే డిసెంబర్ 15 నుండి జనవరి 15 వరకు కుటుంబపరమైనటువంటి సమస్యలు, ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోవడము, ఉద్యోగ వ్యాపారాల్లో చికాకులు ఉండడము ఇత్యాది విషయాలు ఎక్కువగా ఈ రాశిపై ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో మార్పు అనేటువంటిది కూడా కొంత కనబడుతూ ఉంటుంది. అలాగే పంచమంలోకి రవి ప్రవేశించడం వల్ల శరీరం కొంత ఎక్కువగా జాడ్యంగా ఉంటుంది అన్నారు. అనగా ఏంటి? దేహ సుహృత్కేశం ధనక్షయం. శరీరంలో బద్ధకం అనేటువంటిది పెరిగిపోతుంది. అంటే ఏ పని చేయడానికి సుముఖత చూపించరు, ఎక్కువగా బద్ధకంగా ఉండడానికి ఎక్కువ అవకాశాన్ని ఇస్తాడు రవి. ఉత్సాహం ఉండదు. ఏదైనా ఆటలాడుకోమన్నా లేకపోతే ఏదైనా ప్రయాణం చేద్దామన్నా ఇప్పుడు వెనకడిగే వేస్తారు తప్పితే ఉత్సాహంగా ముందుకు వెళ్ళలేరు ఈ రాశివారు. అంతేకాకుండా సుహృత్కేశం ధనక్షయం అంటే సొంత వాళ్ళే ఎక్కువ బాధ పెడుతూ ఉంటారు. సొంత వాళ్ళ గురించి బాధలు ఎక్కువ అవుతూ ఉంటాయి. వారి గురించి ఆలోచన చేయడం, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, స్వజనులు ఎవరో ఒకళ్ళ గురించి. ఇలా ఏంటి అంటే ఈ రవి యొక్క మార్పు ద్వారా మానసికమైనటువంటి సంఘర్షణ ఉంటుంది. అయితే ఇందాక చెప్పుకున్నట్టు అర్ధాష్టమ స్థానం నుండి కొంత బయటపడ్డారు కాబట్టి చాలా వరకు కుటుంబ సమస్యలు తగ్గుతాయి. కానీ పంచమం కూడా అంత మంచిది కాదు కాబట్టి అది పుత్రమిత్ర కలత్రాదులకి సంబంధించినటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయని దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఇది మిశ్రమమైనటువంటి స్థితి కన్యారాశి వారికి. ఇక వృషభ రాశి వారి యొక్క స్థితిగతులను కనుక పరిశీలన చేస్తే వృషభ రాశికి ఇది 9వ స్థానం. నిజానికి చెప్పాలి అంటే ఒక నెల రోజులుగా డిసెంబర్ 15వ తారీఖు నుండి జనవరి 15 వరకు కూడా రవి అష్టమ స్థాన స్థితులై వృషభ రాశి వారికి కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉన్నారు. దుర్దోష శత్రు సంవాదో గమనం మీద మీరు గమనిస్తే గత నెల రోజులుగా ఏం పని ఉండదు. ఒకవేళ ఏదైనా కష్టసాధ్యమైన పనులు చేసి, అంటే ఎంతో కష్టపడి పనులు చేస్తూ ఉన్నా ప్రతిఫలం తక్కువగా వస్తుంది.
అలాగే అనవసరమైన ప్రయాణాలు ఎక్కువ, శరీరం అలసిపోవడం ఎక్కువ, ఉత్సాహం ఉండదు, నీరసము నిస్సత్తువ ఇవి ఎక్కువగా ఉంటాయి. మరి అటువంటి పరిస్థితుల నుండి దాటి అష్టమ రవి యొక్క దోషాన్ని పోగొట్టుకొని ఇప్పుడు 9వ స్థానంలోకి రవి ప్రవేశించడం ఈ రాశి వారికి కొంత మంచి విషయంగా చెప్పచ్చు. అయితే నవమ స్థానం రవికి అంత అనుకూలమైన స్థానం కాదు. ముఖ్యంగా పితృకారకుడికి 9వ స్థానము అనేటువంటి గోచారంలో విచారే నవమే రవవు అన్నది శాస్త్రం. అంటే దానిలో కూడా ఏవో రకరకాలైనటువంటి విచారములు అవి కూడా ఉంటాయి అని శాస్త్రంలో చెప్పినప్పటికీ కూడా అష్టమ రవితో పోల్చుకుంటే నవమ రవి పర్వాలేదు. కాబట్టి ఈ సంక్రాంతికి వృషభ రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను మనం ఆశించవచ్చు. అంటే అటు అనారోగ్య సమస్యలు తగ్గడం, అనవసరమైన ప్రయాణాలు తగ్గడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి పాజిటివ్గా ఉన్నాయి. అంతేకాకుండా ఈ నవమ స్థానంలో రవి ఉండడం వల్ల కొంత ధనాన్ని ఖర్చు చేస్తారు, కొంత ధన వ్యయం అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అందువల్ల ఎటువంటి జోద క్రీడల జోలికి వీరు వెళ్ళకూడదు. అలాగే ఎక్కడా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల రోజుల పాటు ఉద్యోగ మార్పు చేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఆలోచించి చేస్తూ ఉండాలి. ఇత్యాది విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని కొంత ఇబ్బంది అయితే తగ్గింది కానీ పూర్తి స్థాయి ఆనుకూల్యత రాలేదు కాబట్టి కొంత జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండడం. రవి యొక్క అనుకూలత కోసమే ఎక్కువ ప్రయత్నం చేయాలి. అంటే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కానీ లేదు సూర్యాష్టక పఠనం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఆదివారం నాడు రాత్రవు క్షీరాన్న భుక్తిశ్చ ఆయుర్వృద్ధిం దినే దినే అన్నారు. ఆదివారం నాడు ప్రత్యేకించి క్షీరాన్నాన్ని భుజించడం, రాత్రిపూట కూడా క్షీరాన్నాన్ని భుజించడం వల్ల ఆయుర్వృద్ధి కలుగుతుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పారు. కాబట్టి చక్కగా ఈ యొక్క పనులను ఆచరిస్తూ సూర్యుడి బలాన్ని పెంపొందించుకుంటూ ఉంటే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి రవి యొక్క బలాన్ని గనక చూసుకుంటే ఇప్పటి వరకు 2వ స్థానంలో ఉన్నారు. మణిర్ముక్త ఫలం స్వర్ణం రత్న ధాతు కదంబకం అన్నారు. 2వ స్థానం రవికి అంత యోగ్యమైన స్థానం కాదు. మరి తృతీయము అది ఉపచయ స్థానం. ఎప్పుడైతే ఉపచయ స్థానం అందు క్రూరో బలీచే ధృతే అన్నారు. అంటే లగ్నస్యోపచయే స్థితో గృహపతి క్రూరో బలీచే ధృతే. ఉపచయ స్థానాల్లో పాపగ్రహాలు బలీయమైనటువంటి ఫలితాలను ఇస్తాయి, గోచారమందు శుభ ఫలితాలని కూడా ఇస్తాయి. అందువల్లనే రవి యొక్క మార్పు ఈ రాశి వారికి చాలా అనుకూలం. వృశ్చికానికి ఇది చాలా ముఖ్యం కూడా. ఎందుకంటే ఏ గ్రహము అనుకూలంగా లేదు, చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో రవి యొక్క మార్పు జరగడం అనేటువంటిది ఈ రాశికి చాలా కలిసి వస్తుంది. అటు తృతీయంలో రవి ఉండడం వల్ల ఆరోగ్యం నిత్య సంతోష అన్నారు. అంటే ప్రతిరోజు సంతోషంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి కూడా రవి కారణమవుతూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఈ రాశి వారికి ఇది ఒక అదృష్టంగా చెప్పచ్చు. ఆరోగ్యం అభివృద్ధి చెందడానికి, ఐశ్వర్యం ఉండడానికి, కుటుంబ పరిస్థితులు బాగవడానికి అన్ని విధాలుగా కూడా ఈ రవి యొక్క స్థితిగతులన్నీ కూడా చాలా కలిసి వస్తాయి. కాబట్టి వృశ్చిక రాశికి ఇది ఒక గొప్ప శుభ పరిణామము. ఈ మకర సంక్రమణం తర్వాత ఉండేటువంటి ఒక నెల రోజులు కూడా చాలా అత్యద్భుతమైనటువంటి కాలము. వాహనాదుల యొక్క కొనుగోలు అలాగే వ్యాపారం బాగుండడం, ఉద్యోగం బాగుండడం తదితర అంశాలన్నీ కూడా ఇందులో మనం చూడవచ్చును. ఇక ధనురాశి వారి యొక్క స్థితిగతుల్ని కనుక చూస్తే జన్మరవి యొక్క దోషం పోయింది. రవి తన యొక్క అంటే ఈ రాశిలో సంక్రమణం జరుగుతూ ఉన్నటువంటి స్థితిని వదిలిపెట్టి వెళతారు. ఇందాక మనం ఒక శ్లోకం చెప్పుకున్నాం, దేహార్తిచిత్త సంతాపకాల అతిక్రమ భోజనం. శరీరానికి సంబంధించినంత వరకు ఆయన ఆత్మకారకుడు, పితృకారకుడు. వన పర్వతాది పితృకారక సూర్య అన్నది శాస్త్రం. ఉత్సాహ భంగ కార్యాణి అన్నారు. అనగా రవి జన్మరాశి సంచారం చేసేటప్పుడు ధనురాశి వారికి ఉత్సాహం ఉండదు. ఏదో ఒక రకమైనటువంటి మానసిక సమస్యనో ఏదో ఒక రకమైనటువంటి ఉత్సాహ భంగమో జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి దాన్ని దాటి ఫలితాన్ని ఇవ్వడం ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు. అనగా 2వ స్థానమందు రవి యొక్క స్థితిగతులు అది అంత యోగ్యమైన స్థితి కాకపోయినప్పటికీ జన్మ రవితో పోల్చుకుంటే అది మంచిది. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది, జన్మ రవి వల్ల శరీరం అలసిపోవడము, డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉండడము, ప్రయాణాదులు ఎక్కువగా చేయవలసి రావడం ఇత్యాది అంశాలతోటి ఇప్పటి వరకు కొంత సతమతం అవుతూ ఉంటారు ఈ ధనురాశి వారు. ఇప్పుడు ఆ పరిస్థితిని దాటి కొంత శుభమూలకమైనటువంటి ఫలితాల్లోకి వెళుతున్నారు. కాబట్టి ఈ మార్పు మంచిది. 2వ స్థానంలోకి రవి యొక్క మార్పు కూడా చాలా మంచిగానే మనం చెప్పుకోవచ్చును.